విద్యాసాగర్ గారు కూడా ఇప్పుడు అన్నారు కదా, కాకిమాన రాజశేఖర్ గారు అనేటువంటి విషయాలకు సమాధానం చెప్తూ, ఎప్పుడైనా కూడా అండి రాజశేఖర్ గారు, భారతీయ జనతా పార్టీ ఈ కూటమి కలిసింది అంటే మీరు ఒకటే ఒంటరిగానే పోతానంటే మీ దగ్గర కలవడానికి కావాల్సినటువంటి అర్హతలు కానీ అవేవి లేవు అని చెప్పి ఎందుకు అనుకోకూడదు? అంటే వాళ్ళతో ఎవరు కలవడానికి ఇష్టపడలేదు అంటారా? బురద పడింది అనుకోండి, ఆ బురద నుంచి దూరంగా వెళ్ళిపోతాం. ఒక బురద ఉందనుకోండి, ఆ బురద నుంచి దూరంగా వెళ్ళిపోతాం. కాబట్టి బురద నుంచి దూరంగా పోయినావు నువ్వు అనేటువంటి కరెక్ట్ కాదు కదా. రాజకీయాల్లో సంబంధించి అనేక రకాలుగా బహుశా భారతీయ జనతా పార్టీ కూడా మీరు చేసిండేటువంటి అరాచకాలకి అడ్డు పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే తెలుగుదేశంకి సపోర్ట్ చేసింది. ఒక కూటమి అనేది ఏర్పడింది. పోనీ ఈ కూటమి గతంలో ఉంది, అప్పట్లో కూడా ఈ కూటమిలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని అన్నింటినీ కూడా మేము విమర్శించాం. ఇప్పుడు కూడా అదే చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం. ఆ యొక్క యోగ్యత, ఆ యొక్క సంస్కారం మీకుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి హోదా ఉందా లేదా అనేది ఆలోచన చేయకుండా అసెంబ్లీ సాక్షిగా మీరు మీ గళాన్ని చిన్న మాట చెప్తాను, చెప్పండి. ఒక చిన్న మాట చెప్తాను. వీళ్ళు అమరావతి కేసులో మండలిలో షరీఫ్ గారు దాని మీద డివైడ్ అంటే ఒక ఉత్తర్వు అక్కడ కొద్దిగా జరిగితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అసలు మండలి ఎందుకు ఉండాలా, మండలి తీసేస్తే పోలే, మండలం తీసేస్తే పోలే అప్పుడే కదా అని చెప్పి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించాడు అండి ఆయన. అంటే అంత సైకోపాథెటిక్ ఆయన. అంటే తనకు మండలిని రద్దు చేసి ఏం చెప్పారంటే ఈ ఎమ్మెల్సీల యొక్క అనవసరం ఇది 275 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నిర్వహణ కోసం, వాళ్ళ జీతభత్యాల కోసం, అంత డబ్బు ఎందుకు ఖర్చు కావాలా అని చెప్పేసి అసలు శాసనం ఆయన బిహేవియర్ చూడండి, ఎంత 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 అబ్నార్మల్ బిహేవియర్ చూడండి ఆయన. దోచుకోవచ్చు కదా అంతే, అంత గురించి ఏం లేదు. కానీ అంటే ఆయన అడ్డుంటే చాలు దేనైనా తొలగించేస్తాడు అంతే, అవసరమే లేదు. ఒకటండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళకి అర్హత లేదు అనేటువంటిది మాట్లాడేటువంటిది దానికి చెప్పాల్సి వస్తే, 2 సీట్లు వచ్చినప్పుడు కూడా ప్రజల సమస్యలతో పోరాడి 2 సీట్ల నుంచి 303 మొత్తం 353 దాకా కూడా తీసుకొని వచ్చిండే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది. అది మీరు గుర్తిస్తే చాలు. మీరు దమ్ము లేదు అనుకోదు కదా, 2 సీట్లు ఇచ్చిండే ప్రజల యొక్క ఆలోచనలో ఆ రోజు మేము వాళ్ళని సరిగ్గా ప్రతిస్పందించకపోయాం. నంబర్ గేమ్ లో, మనసుల్లో కాదండి. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మంచిదా, మిగతా పార్టీలు మంచిదా అంటే 90% భారతీయ జనతా పార్టీ మంచిది అని చెప్పే ప్రజలు ఉన్నారు. కానీ ఓట్ల విషయానికి వచ్చినప్పుడు రకరకాలైనటువంటి ప్రభావితాలు వాళ్ళకి పనిచేస్తాయి. స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, స్థానికంగా ఉండేటువంటి లీడర్షిప్ ను బేస్ చేసుకుని ఓట్లు పడిపోతారండి. ఏదైనా వచ్చినప్పుడు దానికి 2 సీట్లు ఉన్నప్పుడు కూడా మేమేమి ఈ విధంగా పెరిగి పందల్లాగా మేము పక్కకు పోలేదు. 2 సీట్లు ఉన్నప్పుడు పనిచేసాం, 60 సీట్లు ఉన్నప్పుడు పనిచేసాం, 80 సీట్లు ఉన్నప్పుడు పనిచేసాం, 126 సీట్లు ఉన్నప్పుడు పనిచేసాం, 303 సీట్లు వచ్చినప్పుడు ఉన్నాం. అదే గౌరవంతో ఉన్నాం. వచ్చినప్పుడు 2 సీట్లు ఉన్నప్పుడు ఉండేటువంటి స్థాయి ఏదైతే ఉందో, 303 సీట్లు వచ్చినా, 326 సీట్లు వచ్చినా కూడా అదే గౌరవంతో ప్రజల యొక్క సమస్యల పట్ల మేము స్పందిస్తున్నాం. మీకు కూడా ఆ యొక్క దమ్ము, ధైర్యం రావాలని భగవంతుడు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. రాజశేఖర్ గారు, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ఎమ్మెల్యేల మీద గర్జిస్తే చూడాలని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకండి తొందరపడద్దు, సుందరవదన టైం వస్తుంది. అంతలాగా పాపం కోరుకుంటా అంత ఆశపడుతున్నప్పుడు మీ కోరిక తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. టైం వస్తుంది, వచ్చినప్పుడు చూస్తారు. అందరూ ఇప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చట్టంలో అది ఉందో చట్టంలో ఉంది కానీ అమలు అవుతాయా అని మాట్లాడుతున్నారు. సరే ఓకే, చట్టంలోనే అమలు అయితే మేము కూడా చూసుకుంటాం, అమలు కాకపోయినా చూసుకుంటాం. మేము ఎప్పుడు ఎలా దాన్ని స్పందించాలో ఆ విధంగా స్పందిస్తాము. ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, చేయనియండి, ఎన్ని పాపాలు చేస్తారో అని చేయనియండి. అన్నిటి కలిపి ఒకే ఒక సమాధానం ఉంటది, ఖచ్చితంగా ఉంటది. అయితే నేనేమంటానంటే, విద్యాసాగర్ గారు కూడా మరి మాట్లాడుతూ చూస్తే ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి
వ్యక్తులు మరి చట్టసభకు రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ఎన్నుకోబడలేదా? ప్రజల కొరకు ఎన్నుకోబడలేదా? ఎందుకు రాలేదు మరి? అప్పుడు ఎందుకు కొట్టెళ్ళారు? అవునండి, ఆయన బాధ ఆయనకున్న రోజు చివరి సంవత్సరం రాలేదు, 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చారైనా చివరిలో రాలేదు. ఎందుకు అబద్ధాలు స్ప్రెడ్ చేస్తారు మీరు? అంటే ఇదే లేని ఉన్నట్టుగా ప్రయోగం అనే దాంట్లో మీరు సిద్ధాంతులు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చారా లేదా ప్రజలకు తెలుసు. విజయసాగర్ మాట్లాడుతున్నారు. రాజశేఖర్ గారు ఒకటండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వరుసన దాదాపు 3.5 సంవత్సరాల వరకు అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అంత పెద్ద అయిన 3 సంవత్సరాల ముఖ్యమంత్రి ఆయన కన్నీటి పరిణితమయ్యారు. ఆ పరిస్థితి తర్వాత ఆయన రాలేదు. కానీ అసలు ఇక్కడ ఓన్లీ ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయారు కదా. అసలు ఎందుకు రావట్లేదు చెప్పడం? ఆయన ఏంటి, ఆ రోజు నాకు అవమానం జరిగింది, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అవమానాలు లేకపోతే ఇబ్బందులు ఎదురైనాయా అంటే అసలు కనీసం ఆయన వచ్చి ఉండి మాట్లాడింది లేదు కదా. సార్ ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరో ఏదో అన్నారని మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. దాన్ని ధైర్యంగా ఎందుకు ఎదుర్కోలేదు? ఎదుర్కోవాలా లేకపోతే పిరికి పందలాగా పారిపోతారా? అప్పుడు మరి అది చెప్పండి, దానికి సంబంధం. దాన్ని ఏమంటారు? మమ్మల్ని అంటున్నారు కదా, ఇప్పుడు ఎందుకు పారిపోవాలో చెప్పండి. ఎమ్మెల్యేలు వచ్చారు కదా సార్, మిగతా సంవత్సరాలు ఎందుకు పారిపోవాలండి? మిగతా నేను ఆయన అన్నటువంటి మాటలు అడుగు పెట్టడానికే వణికిపోతున్నారు కదా. నేను జరిగిన అవమానం తర్వాత నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పి మరి శపథం చేసి బయటికి వెళ్ళి ప్రభుత్వంలోగా ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత చెప్పి తిరిగి వచ్చారు. అసలు మీరు అడిగే పెట్టలేకపోతుంది అసెంబ్లీలో. రాజశేఖర్ గారు ఏమంటలేదు, ఆయనకి ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి రాలేదు. బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినా లేదా చదివిన ప్రవచనాలని విన్నాం కదా మేము. అవును, విన్నాం కదా, మాట్లాడకుండా వాళ్ళు కూడా వినాలి కదా. కొద్దిగా ఓపిక అధికారులు ఉన్నారు కదా. చెప్పిన ప్రవచనాలు వాస్తవాలు ప్రజలకు తెలుసు. రాజశేఖర్ గారు ప్రజలకు తెలిసే నేను చెప్పిన ప్రవచనాలు కాదని తెలిసే వాళ్ళు మీకు ఇచ్చారు 11 సీట్లు. మళ్ళీ అధికారాన్ని కోల్పోతారు. మళ్ళీ ఇవన్నీ మామూలే. రాజకీయాలు జరుగుతూనే ఉంటది కాబట్టి మీరు దయచేసి కొద్దిగా అవకాశం ఇవ్వండి మాట్లాడేప్పుడు. ఇప్పుడు విద్యాసాగర్ గారు కూడా నేనే తప్పుడు ఆరోపణలు చేస్తాను. రోజు మీరు ఏ రోజు పేపర్ తిరిగేసినా ఆంధ్రప్రదేశ్ లో ఒక మర్డరో, ఒక మానభంగమో లేదా ఒక అక్రమ కేసు లేనటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయండి? మరి ఒకవేళ సోషల్ మీడియాలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు లేదా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసో వాళ్ళు కొన్ని పోస్టులు పెడితే వాటిని పార్టీకి రుద్దారు, అది తప్పని వీళ్ళు మాట్లాడారు. సరే, నేను అదే చెప్తున్నాను కదా. వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి మరి అరుణ గారు మరి వారు ఏం మాట్లాడారు అనేటువంటి దాని మీద ఒక్కసారి మీరు వింటారండి. మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, దానికి ఏం కేసు పెడతారండి చెప్పండి? దీనికి ఏం కేసు పెట్టాలా? ఆమె ఏం చేయాలి? మొదలు పెట్టిండేదే మీరు కదండి. ఏమనాలా? వ్యక్తిగత విషయాలు మొదలు పెట్టిండేదే మీరు కదా. అసెంబ్లీలో వాస్తవాలు, ప్రజల సమస్యలు మాట్లాడకుండా ఫ్యామిలీ గురించి మాట్లాడింది మీరు. దానికి కౌంటర్ వచ్చింది. సమయం లేదు, దయచేసి చర్చ పక్కదోవ పట్టదు. దయచేసి ఒకటండి, దయచేసి విద్యాసాగర్ గారు, రాజశేఖర్ గారు మీకు ఒకవేళ ఏ పార్టీ వాళ్ళ మీదైనా వారి భాష మీద అభ్యంతరం ఉంటే మీరు కూడా స్వేచ్ఛగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇచ్చాం కదా, కంప్లైంట్ ఇచ్చారు కదా, మరి రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తారా? కోర్టుకు పెడతారా? మరి అంటే అసెంబ్లీలో వచ్చి అడగండి. అసెంబ్లీలో నిలదీయండి సార్, నిలదీయమని అడుగుతాం. వచ్చి అడగండి ఆ విషయాన్ని. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్లో
ఆ ఇప్పుడు విషయాన్ని నేను నెగిటివ్ అసలు ఏముంది అనేది ఒక చూసి పార్టీ- పోలీసులు అరెస్ట్ ఒక చేస్తారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడుతూ రైట్ ఉంటే రైట్ ఏమనుకుంటున్నారండి? ఎన్ని రోజులు ఉంటారండి ఏమనుకోవడం? అధికారంలో? రైట్